నుంచి ఢిల్లీ దాకా అంతా కూడా మనకి పక్షాన్ని అనుకూలంగా కనబడతా ఉంది. ఎదురుగా మనకు పోటీలు ఎవరు పెద్ద కనబడతలేదు. కాంగ్రెస్ వాళ్ళు కనబడతలేరు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినా జనం ఓట్లు వేసినట్టు కనబడతలేరు. మిగిలింది సిద్దిపేట మేధాకరం మీద అందరూ చెప్పుకునేది టీఆర్ఎస్ పార్టీ అని చెప్తున్నారు. వాళ్ళే కాడి కింద పెట్టి ఇంటిలో ఒక ఆయన ఉంటాడు, 6 అడుగులు ఉంటాడు. అన్నిటికీ నేనే ఉన్నా ముంగటిగా ఉరుకుతూ ఉంటాడు. క్యాండిడేట్ అంటే సపోర్ట్ చేస్తలేరు. ఆ పక్కనే 10 ఏళ్ళు ఉద్యమాన్ని నడిపించి ముఖ్యమంత్రి చేసిన ఆయన ఉన్నాడు. ఈ నియోజకవర్గంలో మొత్తం వాళ్ళ కాంతాన్ని మొత్తం ఉన్నది. సీసల మిల్లలు ఉన్నారు, మామూలు కట్టిన వాళ్ళు ఉన్నారు, కాళేశ్వరం కట్టిన వాళ్ళు ఉన్నారు, ఇంకా కంప్యూటర్ డబ్బాలలో మార్కెటింగ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. 4 ఉన్నారు పెద్ద మనుషులు ఈ నియోజకవర్గాల్లో. కానీ అలా క్యాండిడేట్ లేడు. ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? ఇక లేతే మంచిగా ఉండదని చెప్తున్నాడు సార్. నేను లేవమని అడుగుతున్నాను. చాలా సార్లు చెప్తారు, మనం చిన్నప్పుడు ఊళ్ళో భాగవతం చూసినందుకు మా గుళ్ళ జనార్దన్ గారు బాగా ఆదుకున్నారు, హనుమంతరావు గారికి ఆదుకున్నారు. టీవీ లేనప్పుడు, ఈ గోడలు దిద్దిన కాపురాలు, అంత దిద్దిన సంసారాలు లేనప్పుడు ఊళ్ళలో భాగవతం చూసేవాళ్ళం. కచేరి కడ కూర్చొని భాగవతంలో ముందు ప్లేయర్లు అందరూ వచ్చే కంటే ముందు ఒకడు వచ్చినాడు, తుపాకి రావడం. వాడు చెప్తాడు, నేను లేస్తే మంచిగా అంటాడు. మరి వాడు ఎవరు అంటే లేస్తాడు. ఎల్లుండి అయితే నామినేషన్లు అయిపోతాయి. ఇక మామ లేస్తలేడు, అల్లుడు లేస్తలేడు, కొడుకు లేస్తలేడు. శీష్మహల్ ఇంకా ఢిల్లీలో ఓడిపోయింది, పలిపోయింది. సీసాలన్నీ కట్టిరు, శీష్మహల్ కట్టిరు ఢిల్లీలో. కేజ్రీవాల్ కోసం 50 కోట్లు పెట్టి ఫర్నిచర్ తెచ్చి పెట్టుకున్నారు. శీష్మహల్ నిన్న వలిగిపోయింది. చీపిరి దారం ఇసుకపోతే ఇచ్చే పుల్లలు ఎట్లు ఇసుకపోతే అట్లా ఇసుకపోయినాయి ఢిల్లీ. కొడతారట కేటీఆర్ మాట్లాడు. కొట్టేదంటే మరి క్యాండిడేట్ ఎందుకు పెడతలేరు మీరు? అందుకని వాళ్ళు వలికేటి ఉత్తర కుమార ప్రగల్భాలు తప్ప గ్రౌండ్ రియాలిటీ లేదు. టీఆర్ఎస్ ఎప్పుడైతే బీఆర్ఎస్ అయిందో, బీఆర్ఎస్ కి ప్రజలు సిఆర్ఎస్ ఇచ్చారు. అరే వాళ్ళ సొంత జిల్లా కదా ఇది. కరీంనగర్ పోతే ఏం చెప్తాడు కేసీఆర్? తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసింది కరీంనగర్ అంటాడు. పుట్టి నీళ్ళైన మెదక్ జిల్లాలో దిక్కులేదు, ఊపిరి పోసిన కరీంనగర్లో దిక్కులేదు. మొత్తం ఉత్తర తెలంగాణ అంతా మేమే ఇట్లా ఊపుతాం, నా బిడ్డ నిజామాబాద్ ఎంపీ ఉంటే మొన్నటి దాకా అంటాం. మరి ఏమైంది క్యాండిడేట్ ఎందుకు పెడతలేరు అంటే వాళ్ళకి తెలుసు. మెదక్ పార్లమెంట్ ఎన్నికలలో ఎట్లయితే 3వ స్థానానికి పరిమితమై తలకాయలు ఏడబెట్టుకోవాలని అర్థం కానటువంటి పరిస్థితుల్లోకి ప్రజలు నెట్టినో, ఇలా చదువుకున్న వాళ్ళు, సమాజం, డాక్టర్లు, లాయర్లు, టీచర్లు, వకీల్ సాబ్లు, గ్రాడ్యుయేట్స్ అంతా, నిరుద్యోగ యువత అంతా కూడా టీఆర్ఎస్ పార్టీ మీద కోపంతో ఉంటున్నారు. టీఆర్ఎస్ పోటీ చేస్తే 3వ స్థానం తప్ప మళ్ళీ ఇంకో స్థానం కనబడదు. అందుకని మేము గెలుస్తాం, లోకల్ బాడీ మేమే గెలుస్తాం, పోటీ చేయడం అంటున్నాం. మేము వద్దంటలేము, మేము బతిలాడతలేము. పోటీ చేస్తే మీరేందో మేమేందో తెలుస్తుందని చెప్తున్నాం. జనాలు తెలవాలనే కోరుకుంటున్నాం, జనాలు వస్తలేదు. అందుకని టీఆర్ఎస్ పార్టీ చరిత్ర ఇక ముగిసింది తెలంగాణ లోపల. మిగిలింది భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ రెండే మిగులుతాయి. కాంగ్రెస్ అంటే మీకు తెలిసి ఏమున్నది? కాంగ్రెస్ 3 జాగాలలో ఉన్నది. మోడీ గారు చెప్పిన మాట నిజం కావాలంటే, కాంగ్రెస్ ముక్త భారత్ నిజం కావాలంటే వెనుకటికి వామనుడు అడుగుతాడు. ఏమడిగిండు? 3 అడుగుల జాగీమని అడిగిండు. ఇవాళ మనం తెలంగాణ, కర్ణాటక, ఇంకోటి ఏంటంటే హిమాచల్ ప్రదేశ్, 3 రాష్ట్రాలలో మిగిలింది కాంగ్రెస్. ఈ 3 పోతే ఈ దేశంలో కాంగ్రెస్ అనేది ముక్త భారతం అయిపోతుంది. కాబట్టి ఈ 3 జరగాలంటే దానికి పునాది ఇప్పుడు జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు అనేవి పునాదిగా మిగిలింది. టీఆర్ఎస్ వాళ్ళందరూ వాళ్ళే సెల్ఫ్కొని కొట్టుకొని వెళ్ళిపోయారు. ఇక నువ్వైనా ఇద్దరమే తెలుసుకోవాలి. 14 ఏళ్ళ రఘువంతర్ రెడ్డి గారి పాలనలో ఒక్క డిఏ రాలే, రిటైర్డ్ అయినకి పైసలు రాలే, రైతులకి రైతు భరోసా రాలే, 2 లక్షల రుణమాఫీ రాలే, నిరుద్యోగులకి 4,000 నిరుద్యోగ వృత్తి రాలేదు, ఆడపిల్లలకి 18 ఏళ్ళ తర్వాత స్కూటీ రాలేదు. ఏమొచ్చింది అంటే ఈయన ఢిల్లీకి తిరిగేందుకు టికెట్లకు పైసలు వచ్చినాయి తప్ప ఇంకా వేరే ఏం రాలేదు రేవంత్ రెడ్డి గారు. అందుకని ఈయన ఇంకో దుర్మార్గమైన ఆలోచన చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. మనమందరం అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పోయిన ఆయన జీతాలకు పైసలు లేవని ఒక దుర్మార్గమైన పనిచేసి 58 ఏళ్ళకు రిటైర్మెంట్ ఏజ్ తీసుకుపోయి 61 ఏళ్ళకు పెంచి నిరుద్యోగ యువకుల యొక్క ఆశల మీద 3 ఏళ్ల పాటు నీళ్లు తల్లి కేసీఆర్ అనేటోడు పోయింది. ఇలా రేవంత్ రెడ్డి అనే ఆయన మార్చి 2024 నుంచి ఇవాళ దాకా దగ్గర 8,000 నుంచి 10,000 మంది రిటైర్డ్ అయ్యింది. వాళ్ళకి పైసలు ఇవ్వాలంటే 7,000 కోట్లు వాళ్ళ పైసలే. వాళ్ళు ఉద్యోగం చేసినప్పుడు దాచుకున్న పైసలు ఇవ్వాలంటేనే 7,000 కోట్లు ఖర్చు అయింది.
కాబట్టి అవి ఇచ్చేందుకు పైసలు లేవు కాబట్టి ఇప్పుడున్న ఈ 61 ఏళ్ళని ఇంకో 4 ఏళ్ళు వచ్చిపోతాడట 60